ఇంజనీరింగ్ కావాలా? జేఈఈ రాయి. మెడిసిన్ కావాలా? నీట్ క్రాక్ చేయి. దశాబ్దాలుగా మన దేశంలో నడుస్తున్న రూల్ ఇది. కానీ ఇకపై ఈ రెండు పరీక్షలు ఉండవా? రెండిటిని కలిపి ఒకే ఒక ఎగ్జామ్ పెట్టబోతూ ఉన్నారా? అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజమే. జేఈఈ నీట్ల కథ ముగిసిపోబోతోందా? కేంద్ర ప్రభుత్వం ఎంట్రన్స్ ఎగ్జామ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ రీఫార్మ్కి తరలిపోబోతూ ఉంది. ఇటు పేపర్ లీకేజ్లు, కోర్టు కేసులు, విద్యార్థుల ఆందోళన మధ్య మోదీ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు పార్లమెంటరీ కమిటీ మీటింగ్లో ఏం జరిగింది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని నమ్ముకోవచ్చా? ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. నేరుగా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. 2026 మే 21 గురువారం ఢిల్లీలో ఒక హై లెవెల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. దీనికోసం ఎడ్యుకేషన్, విమెన్, చిల్డ్రన్, యూత్ అండ్ స్పోర్ట్స్ కమిటీ మెంబర్స్ అందరూ సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో భేటీ అయ్యారు. ఈ మీటింగ్కి ఎవరు వచ్చారో తెలుసా? ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వినీత్ జోషి కూడా హాజరయ్యారు. అక్కడ వారు ఒక సంచలన ప్రతిపాదనను కమిటీ ముందు పెట్టారు. రుబ్బి రోల్ అరిగిపోయింది, రాసి స్టూడెంట్స్ బుర్రలు హీటెక్కిపోతున్నాయి, అందుకే సిస్టమ్ని క్లీన్ చేయడానికి సర్కార్ రెడీ అయ్యింది అని. అవును, మీరు విన్నది నేనన్నది ఇంకోసారి అక్షరాల నిజం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రపోజల్ ప్రకారం ఫ్యూచర్లో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులకు వేరువేరు ఎగ్జామ్స్ ఉంటావు. అన్నింటికీ కలిపి ఒకే ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ఐడియాకి కమిటీలోని దాదాపు అందరూ సపోర్ట్ తెలిపారు. వన్ నేషన్ వన్ టెస్ట్ ఎలా పనిచేస్తుంది? ఒకే ఎగ్జామ్ అంటే ఎలా పాసిబుల్ బాస్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఎందుకంటే ఇంజనీరింగ్కి మ్యాథ్స్ కావాలి, మెడిసిన్కి బయాలజీ కావాలి కదా అనే డౌట్ అందరికీ వస్తుంది. దానికి కూడా అధికారులు ఒక క్లియర్ బ్లూ ప్రింట్ రెడీ చేశారు. ది కామన్ ఫ్రేమ్ వర్క్. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా ఒకే ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. స్పెషలైజ్డ్ సెక్షన్స్. ఎగ్జామ్లో కామన్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అందరికీ ఒకేలా ఉంటాయి. కానీ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకునే వాళ్లకు మ్యాథమెటిక్స్ సెక్షన్ ఉంటుంది. మెడిసిన్ వైపు లేదా మెడికల్ వైపు వెళ్ళాలనుకునే వాళ్లకు బయాలజీ సెక్షన్ ఉంటుంది. అంటే ఒకే హాల్ టికెట్, ఒకే ఎగ్జామ్ సెంటర్, కానీ మీ డ్రీమ్ని బట్టి మీ సబ్జెక్ట్ సెక్షన్ మారుతుంది. మరి దీనివల్ల లాభం ఏంటి అంటే స్టూడెంట్స్పై ఎగ్జామ్ ప్రెషర్ తగ్గుతుంది. ప్రతి ఎగ్జామ్కి వేరువేరు అప్లికేషన్స్, వేరువేరు ఫీజులు, వేరువేరు సెంటర్ల చుట్టూ తిరగాల్సిన తలనొప్పులు ఇవేవి ఉండదు, ఇవన్నీ తప్పుతాయి. అంతేకాదు స్టూడెంట్స్ కన్వీనియన్స్ కోసం ఈ పరీక్షలను మల్టిపుల్ సెషన్స్, మల్టిపుల్ స్టేజెస్లో నిర్వహించే అవకాశాలు కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. అంటే ఒకసారి మిస్ అయినా ఇంకో ఛాన్స్ ఉంటుంది. అసలు ఈ భారీ మార్పులకు కారణం ఏంటో తెలుసా? నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదం. మే 3వ తారీఖున భారతదేశంలోని 5,500 కంటే ఎక్కువ సెంటర్లలో, అలాగే 14 విదేశీ నగరాల్లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతో ఈ నీట్ ఎగ్జామ్ రాశారు. కానీ ఏం లాభం? ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ చేతిలో పేపర్ లీక్ అయిపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. దాంతో భారత ప్రభుత్వం పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్న విద్యార్థుల కష్టం ఒకవైపు, లక్షలో పేపర్లు కొనేసి సీట్లు కొట్టేసే స్కామర్లు ఇంకొక వైపు. ఈ అన్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ చేంజెస్. ఈ క్రమంలోని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే ప్లాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ నీట్ పేపర్ లీక్ కేసుపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పార్లమెంటరీ కమిటీ దీనిపై అధికారులను గట్టిగా ప్రశ్నించగా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి పూర్తి డీటెయిల్స్ బయట చెప్పలేమని చెప్పి అధికారులు ఈ క్వశ్చన్ అలా దాటివేశారు. రాబోయే జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ జరగబోతుంది. దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎన్టీఏ తనను తాను ఎలా మార్చుకుంటోంది? కమిటీ మెంబర్స్ అధికారులను ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ అడిగారు. పేపర్లు సెట్ చేసే వాళ్లకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కరెక్ట్గా జరిగిందా? అసలు లీకేజ్లు ఎక్కడ జరుగుతున్నాయి అని. దీనికి ఎన్టీఏ ఒక పవర్ఫుల్ ప్లాన్ చెప్పింది. ఇకపై థర్డ్ పార్టీ టెస్ట్ డెలివరీ ఏజెన్సీస్ అంటే బయట సంస్థలపై ఆధారపడ్డాన్ని క్రమంగా తగ్గించుకుంటారట. సొంత టెక్నాలజీ అంటే ఇన్హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గురించి మాట్లాడుతున్నారు. ఎన్టీఏ తన సొంత సెక్యూర్ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి. ఇకపై ట్రెడిషనల్ పెన్ అండ్ పేపర్ పరీక్షలకు గుడ్ బై చెప్పి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి వైపు మళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు.
దాంతోపాటు మల్టిపుల్ సెట్స్ లీక్ అయ్యే ఛాన్స్ లేకుండా ఉండటానికి మల్టిపుల్ క్వశ్చన్ పేపర్ సెట్స్ అలాగే 2 నుంచి 3 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలని ప్యానెల్ మెంబర్స్ సూచించారట. అయితే ఈ కొత్త విధానంలో విద్యార్థులకు ఒక షాకింగ్ న్యూస్ కూడా ఉంది. ఫ్యూచర్లో నీట్ అభ్యర్థుల కోసం మరింత స్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ నార్మ్స్ను కమిటీ ప్రతిపాదించింది. ఇప్పటివరకు నీట్ పరీక్ష రాయడానికి అప్పర్ ఏజ్ లిమిట్ కానీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పై కానీ పెద్దగా లిమిట్స్ లేవు. కానీ ఇకపై ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షల అంటే ఎగ్జాంపుల్ జేఈఈ తరహాలోని నీటికి కూడా అటెంప్ట్స్తో పాటు ఏజ్ లిమిట్స్ ఫిక్స్ చేయాలని చూస్తూ ఉన్నారు. లిమిట్స్ లేకపోతే సీరియస్నెస్ ఉండట్లేదు, అందుకే రూల్స్ స్ట్రిక్ట్ కాబోతున్నాయి. వయసుతో పాటు అటెంప్ట్స్కి కూడా బ్రేకులు పడబోతూ ఉన్నాయి. కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ ఈ చర్చ విజయవంతమైంది అని చెప్పుకొచ్చారు. దేశంలోని ఎగ్జామ్ మెకానిజమ్స్పై ప్రజల్లో పోయిన నమ్మకాన్ని మళ్ళీ తీసుకురావడమే తమ టార్గెట్ అని క్లారిటీ ఇచ్చారు. సో జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామ్ పూర్తి సెక్యూరిటీతో కొత్త క్వశ్చన్ పేపర్లతో జరగబోతూ ఉంది. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం జేఈఈ నీట్ల స్థానంలో ఒకే ఒక మెగా ఎగ్జామ్ వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వ్యవస్థ మారాలి, సిస్టంలో మార్పులు రావాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి. లీకేజ్లు లేని క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమే మన దేశానికి శ్రీరామరక్ష. మరి ఈ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ విధానంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందా, లేకపోతే మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందా? కామెంట్ చేయండి. ఇంజనీరింగ్ కావాలా? జేఈఈ రాయి. మెడిసిన్ కావాలా? నీట్ క్రాక్ చేయి. దశాబ్దాలుగా మన దేశంలో నడుస్తున్న రూల్ ఇది. కానీ ఇకపై ఈ 2 పరీక్షలు ఉండవా? రెండిటినీ కలిపి ఒకే ఒక ఎగ్జామ్ పెట్టబోతూ ఉన్నారా? అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజమే. జేఈఈ నీట్ల కథ ముగిసిపోబోతోందా? కేంద్ర ప్రభుత్వం ఎంట్రన్స్ ఎగ్జామ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ రీఫార్మ్కి తెరలేపబోతుంది. ఇటు పేపర్ లీకేజ్లు, కోర్టు కేసులు, విద్యార్థుల ఆందోళన మధ్య మోదీ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు పార్లమెంటరీ కమిటీ మీటింగ్లో ఏం జరిగింది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని నమ్ముకోవచ్చా? ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. నేరుగా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. 2026 మే 21 గురువారం ఢిల్లీలో ఒక హై లెవెల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. దీనికోసం ఎడ్యుకేషన్, విమెన్, చిల్డ్రన్, యూత్ అండ్ స్పోర్ట్స్ కమిటీ మెంబర్స్ అందరూ సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో భేటీ అయ్యారు. ఈ మీటింగ్కి ఎవరు వచ్చారో తెలుసా? ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వినీత్ జోషి కూడా హాజరయ్యారు. అక్కడ వారు ఒక సంచలన ప్రతిపాదనను కమిటీ ముందు పెట్టారు. రుబ్బి రోల్ అరిగిపోయింది, రాసి స్టూడెంట్స్ బుర్రలు హీటెక్కిపోతున్నాయి, అందుకే సిస్టమ్ని క్లీన్ చేయడానికి సర్కార్ రెడీ అయ్యింది అని. అవును, మీరు విన్నది నేనన్నది ఇంకోసారి అక్షరాల నిజం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రపోజల్ ప్రకారం ఫ్యూచర్లో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులకు వేరువేరు ఎగ్జామ్స్ ఉంటావు. అన్నింటికీ కలిపి ఒకే ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ ఐడియాకి కమిటీలోని దాదాపు అందరూ సపోర్ట్ తెలిపారు. వన్ నేషన్ వన్ టెస్ట్ ఎలా పనిచేస్తుంది? ఒకే ఎగ్జామ్ అంటే ఎలా పాసిబుల్ బాస్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఎందుకంటే ఇంజనీరింగ్కి మ్యాథ్స్ కావాలి, మెడిసిన్కి బయాలజీ కావాలి కదా అనే డౌట్ అందరికీ వస్తుంది. దానికి కూడా అధికారులు ఒక క్లియర్ బ్లూ ప్రింట్ రెడీ చేశారు. ది కామన్ ఫ్రేమ్వర్క్. దేశవ్యాప్తంగా విద్యార్థులంతా ఒకే ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. స్పెషలైజ్డ్ సెక్షన్స్. ఎగ్జామ్లో కామన్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అందరికీ ఒకేలా ఉంటాయి. కానీ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకునే వాళ్లకు మ్యాథమెటిక్స్ సెక్షన్ ఉంటుంది. మెడిసిన్ వైపు లేదా మెడికల్ వైపు వెళ్ళాలనుకునే వాళ్లకు బయాలజీ సెక్షన్ ఉంటుంది. అంటే ఒకే హాల్ టికెట్, ఒకే ఎగ్జామ్ సెంటర్, కానీ మీ డ్రీమ్ని బట్టి మీ సబ్జెక్ట్ సెక్షన్ మారుతుంది. మరి దీనివల్ల లాభం ఏంటి అంటే స్టూడెంట్స్పై ఎగ్జామ్ ప్రెషర్ తగ్గుతుంది. ప్రతి ఎగ్జామ్కి వేరువేరు అప్లికేషన్స్, వేరువేరు ఫీజులు, వేరువేరు సెంటర్ల చుట్టూ తిరగాల్సిన తలనొప్పులు ఇవేవి ఉండదు, ఇవన్నీ తప్పుతాయి. అంతేకాదు స్టూడెంట్స్ కన్వీనియన్స్ కోసం ఈ పరీక్షలను మల్టిపుల్ సెషన్స్, మల్టిపుల్ స్టేజెస్లో నిర్వహించే అవకాశాలు కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. అంటే ఒకసారి మిస్ అయినా ఇంకో ఛాన్స్ ఉంటుంది. అసలు ఈ భారీ మార్పులకు కారణం ఏంటో తెలుసా? నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదం. మే 3వ తారీఖున భారతదేశంలోని 5,500 కంటే ఎక్కువ సెంటర్లలో అలాగే 14 విదేశీ నగరాల్లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతో ఈ నీట్ ఎగ్జామ్ రాశారు. కానీ ఏం లాభం? ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ చేతిలో పేపర్ లీక్ అయిపోయింది.
దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. దాంతో భారత ప్రభుత్వం పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్న విద్యార్థుల కష్టం ఒకవైపు, లక్షలో పేపర్లు కొనేసి సీట్లు కొట్టేసే స్కామర్లు ఇంకొక వైపు. ఈ అన్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ చేంజెస్. ఈ క్రమంలోనే ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే ప్లాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ నీట్ పేపర్ లీక్ కేసుపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పార్లమెంటరీ కమిటీ దీనిపై అధికారులను గట్టిగా ప్రశ్నించగా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి పూర్తి డీటెయిల్స్ బయట చెప్పలేమని చెప్పి అధికారులు ఈ క్వశ్చన్ అలా దాటివేశారు. రాబోయే జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ జరగబోతుంది. దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎన్టీఏ తనను తాను ఎలా మార్చుకుంటోంది? కమిటీ మెంబర్స్ అధికారులను ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ అడిగారు. పేపర్లు సెట్ చేసే వాళ్లకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కరెక్ట్గా జరిగిందా, అసలు లీకేజ్లు ఎక్కడ జరుగుతున్నాయి అని. దీనికి ఎన్టీఏ ఒక పవర్ఫుల్ ప్లాన్ చెప్పింది. ఇకపై థర్డ్ పార్టీ టెస్ట్ డెలివరీ ఏజెన్సీస్ అంటే బయట సంస్థలపై ఆధారపడ్డాన్ని క్రమంగా తగ్గించుకుంటారట. సొంత టెక్నాలజీ అంటే ఇన్హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గురించి మాట్లాడుతున్నారు. ఎన్టీఏ తన సొంత సెక్యూర్ సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి ఇకపై ట్రెడిషనల్ పెన్ అండ్ పేపర్ పరీక్షలకు గుడ్ బై చెప్పి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి వైపు మళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. దాంతోపాటు మల్టిపుల్ సెట్స్ లీక్ అయ్యే ఛాన్స్ లేకుండా ఉండటానికి మల్టిపుల్ క్వశ్చన్ పేపర్ సెట్స్ అలాగే 2 నుంచి 3 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలని ప్యానెల్ మెంబర్స్ సూచించారట. అయితే ఈ కొత్త విధానంలో విద్యార్థులకు ఒక షాకింగ్ న్యూస్ కూడా ఉంది. ఫ్యూచర్లో నీట్ అభ్యర్థుల కోసం మరింత స్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ నార్మ్స్ను కమిటీ ప్రతిపాదించింది. ఇప్పటివరకు నీట్ పరీక్ష రాయడానికి అప్పర్ ఏజ్ లిమిట్ కానీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పై కానీ పెద్దగా లిమిట్స్ లేవు. కానీ ఇకపై ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షల అంటే ఎగ్జాంపుల్ జేఈఈ తరహాలోని నీటికి కూడా అటెంప్ట్స్తో పాటు ఏజ్ లిమిట్స్ ఫిక్స్ చేయాలని చూస్తూ ఉన్నారు. లిమిట్స్ లేకపోతే సీరియస్నెస్ ఉండట్లేదు, అందుకే రూల్స్ స్ట్రిక్ట్ కాబోతున్నాయి. వయసుతో పాటు అటెంప్ట్స్కి కూడా బ్రేకులు పడబోతూ ఉన్నాయి. కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ ఈ చర్చ విజయవంతమైంది అని చెప్పుకొచ్చారు. దేశంలోని ఎగ్జామ్ మెకానిజమ్స్పై ప్రజల్లో పోయిన నమ్మకాన్ని మళ్ళీ తీసుకురావడమే తమ టార్గెట్ అని క్లారిటీ ఇచ్చారు. సో జూన్ 21న జరగబోయే నీట్ రీ ఎగ్జామ్ పూర్తి సెక్యూరిటీతో కొత్త క్వశ్చన్ పేపర్లతో జరగబోతూ ఉంది. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం జేఈఈ నీట్ల స్థానంలో ఒకే ఒక మెగా ఎగ్జామ్ వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వ్యవస్థ మారాలి, సిస్టంలో మార్పులు రావాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి. లీకేజ్లు లేని క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మన దేశానికి శ్రీరామరక్ష. మరి ఈ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ విధానంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందా లేకపోతే మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందా? కామెంట్ చేయండి.